హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అలాగే అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్స్ చూసిన తర్వాత మిగతా నోటిఫికేషన్స్ వివరాలు చూద్దాము. సో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు వివిధ జిల్లాల్లోని ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా తెలుస్తాయి. మీకు ఏ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉంటే దానికి అప్లై చేసుకోండి. తప్పకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మీరు ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. వీడియోని చూస్తున్న వారు తక్కువ మంది లైక్ చేస్తున్నారు, తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ముందుగా మహబూబ్ నగర్ డిస్టిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. మహబూబ్ నగర్ డిస్టిక్లో రేపు జాబ్ మేళా అయితే ఉంది. ఎంవీఎస్ డిగ్రీ పీజీ కళాశాలలో శనివారము మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అయితే టీఎస్కేసి కళాశాల ప్లేస్మెంట్ సెల్ సంయుక్తంగా నిర్వహించేటువంటి ఈ జాబ్ మేళాకు 10th, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ అంటే డిప్లొమా కానీ లేదా ఐటీఐ డిప్లొమా చేసినటువంటి వారు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి మహిళలే అర్హులు అని తెలియజేశారు. నెలకు వేతనం అంటే శాలరీ విషయానికి వచ్చినట్లయితే 15,000 అరౌండ్ 15,000 శాలరీ అయితే ఉంటుందని తెలియజేశారు. ఇక ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న మహిళా అభ్యర్థులు ఉంటారో తప్పకుండా ఈ యొక్క కళాశాలలో శనివారం నిర్వహించేటువంటి ఈ జాబ్ మేళాకు మీరు హాజరయ్యి ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని కూడా ఇక్కడ తెలియజేశారు. సో ఇది ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకు మాత్రమే అర్హులండి, మిగతా జిల్లాల వారికి అర్హులు కాదు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి చాలామంది కామెంట్స్ చేస్తూ అడిగారు, మా జిల్లాలోని ఇన్ఫర్మేషన్స్ తెలియజేయండి అంటూ. ఐటీడీఏలో 12వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నారు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లుగా భద్రాచలం ఐటీడీఏ పీఓ బి రాహుల్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో నేరుగా ఉపాధి కోసము మెడ్ ప్లస్ అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్లో చదివినటువంటి క్యాండిడేట్స్ వీటికి అర్హులన్నమాట. నవత ట్రాన్స్పోర్ట్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు గిరిజన నిరుద్యోగ యువతకు ఐటీసీ ప్రథమ సంస్థ ద్వారా ఈ యొక్క శిక్షణను అందిస్తామని, అలాగే ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ధృవీకరణ పత్రాలతో ఐటీడీఏలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సంప్రదించాలని, పూర్తి సమాచారం కోసము 8179925586 అలాగే 6302608905 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కేవలము ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి మాత్రమే కాదు, మెడ్ ప్లస్, నవత ట్రాన్స్పోర్ట్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే ఇక్కడ మనకి బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ ఈ విభాగాల్లో కూడా శిక్షణ అందిస్తామంటూ కూడా ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. వనపర్తి డిస్టిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల వనపర్తి జిల్లాలకు చెందినటువంటి బీసీ నిరుద్యోగ యువతకు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ సర్వీసుల్లో ఉచిత కోచింగ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా బీసీ అభివృద్ధి అధికారము బీరం సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోచింగ్ 100 రోజులు నిర్వహిస్తారని డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి జోగులాంబ గద్వాల మరియు వనపర్తి జిల్లాల నిరుద్యోగులు ఆన్లైన్లో www.tgbcstudysircle.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే వారి యొక్క సంవత్సర ఆదాయము 2 లక్షల లోపు లేదా 1.5 లక్షల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అర్హులని కూడా తెలియజేయడం అయితే చూడవచ్చు. ఈ నెల 9వ తేదీ చివరి తేదీ అప్లై చేసుకోవడానికని తెలియజేశారు. 15వ తేదీన ఈ నెల 15వ తేదీ నుంచి కోచింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అంటూ తెలియజేశారు. అనంతరం మీకు స్టడీ మెటీరియల్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందంటూ తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా సుప్రీం కోర్ట్ నుండి మనకి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ రీజియన్‌లో కూడా మనకి హైదరాబాద్‌లో, కరీంనగర్ అండ్ వరంగల్ రీజియన్స్‌లో ఈ యొక్క ఖాళీలైతే ఉన్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో, ఇక్కడ చూసినట్లయితే 241 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కేటగిరీ క్రింద ఈ యొక్క ఉద్యోగాలనైతే భర్తీ చేస్తున్నారు. సో, దీనికి శాలరీ గనుక చూసినట్లయితే ద అప్రాక్సిమేట్ గ్రాస్ శాలరీ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రేట్ ఆఫ్ అలవెన్సెస్ ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ కమ్స్ ఆర్ఎస్ 72,000 అరౌండ్ 72,000 శాలరీ అయితే ఉంటుంది అంటే ఇక్కడ తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి వేకెన్సీస్‌కి సంబంధించి డీటెయిల్‌కి సంబంధించినటువంటి ఏమైతే ఇక్కడ మనకి ఇవ్వలేదో ఒకసారి మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. ది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ టు ద చేంజ్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డ్యూ టు ద అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. ఇక్కడ ఇచ్చినటువంటివి ఏవైతే 241 వేకెన్సీస్ ఉన్నాయో ఇవి మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అంటూ తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అప్లై చేయాలనుకున్న వారు కంపల్సరీగా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ అలాగే మినిమమ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. ప్లస్ సర్టిఫికేట్ కూడా అవసరమవుతుంది. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్‌కి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అయితే అవసరమవుతుంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 టు 30 ఇయర్స్ లోపు ఉండాలి అభ్యర్థులు అప్లై చేసుకునేవారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి వాళ్ళ యొక్క గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపియర్ ఇన్ ద టెస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. సో, మనకి ఇక్కడ టెస్ట్‌లు అయితే ఏమేమి టెస్ట్‌లు కండక్ట్ చేస్తారనేది క్లియర్‌గా ఇచ్చారు. ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ ఉంటుంది. దీంట్లో 25 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. మిగతా 25 క్వెషన్స్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి ఉంటాయి. 50 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే అడుగుతారు. మిగతా 25 క్వెషన్స్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి ఉంటుంది. సో, ఇది 2 అవర్స్‌కి టెస్ట్‌కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది 10 మినిట్స్ కండక్ట్ చేస్తారు. 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలరా లేదా అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ 2 అవర్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో, వీటిలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక అప్లై చేయాలనుకున్న వారు ఆన్లైన్‌లో అప్లై చేయాలి. అప్లికేషన్ చేసుకోవడానికి తగినటువంటి కావాల్సిన లింక్ అండ్ అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇక్కడ అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5/2/2025 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. చివరి తేదీ మార్చి 8, 2025. సో, ఈ తేదీలోగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేసే ప్రయత్నం చేయండి. రిప్లై అయితే ఇస్తాను. వచ్చేసి ఎస్బీఐ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదల చేసింది. ఇందులో మొత్తం 41 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు చీఫ్ ఆఫీసరు, మేనేజరు, డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. విభాగాలు సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్. ఈ విభాగాల్లో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 24. వెబ్సైట్ వచ్చేసి bank.sbi/web/careers. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకున్న వారు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో ఎస్బీఐ జాబ్స్ అని కామెంట్ చేయండి. లేదా నేను డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్‌తో కూడినటువంటి లింక్ ఇస్తాను. మనకి వెబ్సైట్‌లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. గమనించాలి. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళనట్లయితే ఇలాంటి జాబ్స్ మీరు డైలీ పొందుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.